సో ఈ వీడియోలో వచ్చేసి ట్రైన్ టికెట్లు అలాగే బస్ టికెట్లు ఎలా బుక్ చేయాలి కొంచెం ఈజీగా వాటి గురించి అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ట్రైన్ టికెట్స్ గురించి అయితే చెప్తాను. మనం ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ఫోన్పే, పేటిఎం, కన్ఫర్మ్ టికెట్, ఇంకా అమెజాన్ వీటిలో బుక్ చేస్తూ ఉంటాం. ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాం, బట్ అవ్వద్దు కూడా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు మాత్రం మనం వేరే యాప్ అనేది యూజ్ చేయాలి. అది వచ్చేసి ఐఆర్టీసీ. ఈ ట్రైన్, ఈ ఫోన్పే, పేటిఎం ఈ యాప్లన్నిటికీ ఐఆర్టీసీ లైసెన్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్లో కూడా. సో ఐఆర్టీసీ మెయిన్ అనమాట. ఆ ఐఆర్టీసీలో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? ఫస్ట్ మీకు ఐఆర్టీసీలో అకౌంట్ అయితే ఉండాలి. అకౌంట్ క్రియేట్ అయితే చేసుకోవాలి. వాటికి ఆధార్ కార్డ్ ఇవన్నీ కావాలా. సో కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ట్రైన్ టికెట్ ఐఆర్టీసీలో ఎలా బుక్ చేయాలో మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఐఆర్టీసీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం లోడింగ్ అయితే పట్టుద్ది. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీతో మనం లాగిన్ అయితే అవ్వాలి. దీంట్లో మనకి చాలా ఆప్షన్లు అయితే ఉంటుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం, బుకింగ్ చూసుకోవడం, పిఎన్ఆర్ నెంబర్ చెక్ చేయడం, అండ్ ట్రైన్ లేటెస్ట్ లొకేషన్ చెక్ చేయడం, ఇలాంటివి చాలా అయితే ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ కొన్ని రోజులు అలవాటు అయితే మీకు ఈజీగా అర్థమైనది అయిపోద్ది. సో ట్రైన్ టికెట్ బుక్ చేసి ఇప్పుడు ఢిల్లీ నుంచి నెల్లూరుకి అయితే టికెట్ బుక్ చేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి సెర్చ్ చేసుకోవాలి. మనకి టికెట్లు అనేది అప్పుడే డే బై డే దానితో దొరకదు. మనం ఒక 3 months బిఫోర్ ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట ట్రైన్ టికెట్స్. సో నొక్కినప్పుడు ఇలా ఒక డేట్లో వచ్చిన గ్రీన్ వచ్చినప్పుడు మనకు అవైలబుల్ ఉంది సీట్లు. వాటి మీద క్లిక్ చేసి కొంచెం లోడ్ అయితే తీసుకుంటుంది. సో స్లీపర్ క్లాస్ వీటిలో చూస్తే మనకు టికెట్లు అనేవి అవైలబుల్గా ఉంది. దీన్ని క్లిక్ చేసి సో మన పేరు అయితే ఎంటర్ చేయాలి. సో దీంట్లో పేరు చూపిస్తుంది కదా, ఎలా అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలంటే సో ఇలా ఒక పేరుని చూసుకొని యాడ్ నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని వాళ్ళ పేరు, ఏజ్ కరెక్ట్గా ఇవ్వాలి. సో ఎగ్జిస్టింగ్ ఒకవేళ మనం ముందుగానే దాంట్లో యాడ్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది ట్రైన్ అప్గ్రేడ్ అనమాట. అంటే మనం ఇప్పుడు స్లీపర్ క్లాస్ బుక్ చేసామనుకోండి వెయిటింగ్ లిస్ట్లో, ఒకవేళ దాంట్లో సీట్ లేకపోతే మనకి థర్డ్ ఏసీలో అనేది వాళ్ళు అప్గ్రేడ్ అయితే చేస్తారు. దాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోవాలి రెండింటిని. సో అలా చేస్తే మనకి ఆ థర్డ్ ఏసీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ రాదు, కానీ కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఫోన్పేలో యూపీఐ క్లిక్ చేసుకొని దాన్ని ఓకే చేస్తే అండ్ జర్నీ డీటెయిల్స్ మొత్తం ఓకే అయిన తర్వాత బుక్ టికెట్స్ మనకి ఫోన్పే అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఓటీపీ మొత్తం డీటెయిల్స్ పైన అంతా చూసుకొని ఓటీపీ వస్తుంది. ఓటీపీని చూసుకొని దాంట్లో ఎంటర్ చేస్తే మనకి టికెట్ అనేది యూపీఐకి ట్రాన్స్ఫర్ అయితే అవుద్ది అనమాట. పే ప్రొసీడ్ కొడితే ఎప్పుడు మనకి ఈ క్రెడిట్ కొన్ని యూపీఐ యాప్స్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మనం జనరల్గా వాడతాం కదా, అది కింద ఫోన్పే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫోన్పే క్లిక్ చేసి కింద మనకి పే బటన్ అయితే వస్తుంది. పే ప్రొసీడ్ పే మొత్తం పేమెంట్ అనేది చూపిస్తుంది. కానీ డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు డబ్బులు అయితే పే చేయండి. ఇలా డబ్బులు అయితే పే చేసేయడమే. సో పే చేసిన తర్వాత మన టికెట్ అనేది ఇలా మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అయితే అవుద్ది. చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది. క్యూఆర్ కోడ్ మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ట్రైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఫ్లైట్ అండ్ ట్రైన్, బస్ టికెట్స్ అయితే చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో సెర్చ్ చేసుకొని డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకొని కింద ఓకే నేను ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్తాను అనుకున్నాను, ఇప్పుడు 11 లేదా 12. సో సెర్చ్ బస్ అయితే క్లిక్ చేయాలి. 12 చేసిన తర్వాత ఇలా అవుద్ది. సో దీంట్లో అక్కడ పైన చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆర్టీసీ అనమాట. అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళ ఆర్టీసీ. దానికి చాలా రేట్లు చాలా తక్కువ ఉంటుంది, కానీ నాన్ ఏసీ అయితే ఉంటుంది. సో ఇవి టైమింగ్స్ అయితే ఎలా ఉంటుంది, మనం డిపో దగ్గరికి వెళ్తే మనకి టికెట్లు అయితే దొరుకుద్ది. సో ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి దాన్ని చూపించడం టికెట్ని. దీంట్లో లొకేషన్ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా బస్ దగ్గరికి వెళ్తామన్న ఇది కూడా లేదు. పోనీ మనం ఏసీ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది నియోగో, ఇది వచ్చేసి ఏసీ. 2 టికెట్స్ బుక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేసి కాశ్మీర్ గేట్, జనరల్గా మన కాశ్మీర్ గేట్ ఫేమస్ కాబట్టి మనం ఈజీగా అడ్రస్ అయితే తెలుస్తుంది. బస్సులన్నీ అక్కడ ఆగుద్ది. సో ఇది ఎక్కడ దిగాలి, డ్రాప్ పాయింట్ అక్కడ ఆగ్రా ఫోర్ట్, అది ఇక్కడ మనకి పేర్లు అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఎగ్జిస్టింగ్ పేర్లు మనం మామూలుగా మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు పేర్లు. సో నేను 2 పేర్లు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆ ఏజ్ మొత్తం కరెక్ట్గా ఇచ్చేసి కంటిన్యూ కింద క్లిక్ చేస్తే మనకి ఇలా డైరెక్ట్గా
డబ్బులు పే చేసేదానికే వచ్చేస్తుంది. ఇలా చేస్తే మనకి ఆ లొకేషన్ అనేది మనకు వస్తుంది. బస్సు ఇప్పుడు ఎక్కడ ఉంది, మనం దానికి ఎంత దూరంలో ఉన్నాము, ఇదైతే మనకి ఈజీగా తెలుస్తుంది. బస్సు టికెట్ బుక్ చేయడం చాలా ఈజీ. అండ్ అంతే, కొంచెం మీరు ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. బస్ ఏసీయా, నాన్ ఏసీయా, దాని పాలసీస్ ఎలా ఉంది, ఇవన్నీ చెకింగ్ అయితే చేసుకోండి. అన్నీ చూసుకొని బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. సో మొత్తానికి మీకు ట్రైన్ టికెట్స్ అండ్ బస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. బస్ టికెట్స్ అయితే మాన్యువల్గా మనం ఏ యాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రెడ్ బస్సు, మేక్ మై ట్రిప్, గో ఐబీ గో, దీంట్లో చాలా దాంట్లో అయితే ఉంటుంది బస్ టికెట్స్ బుకింగ్ చేసుకునేదానికి. బట్ ట్రైన్ టికెట్స్ మాత్రం ఐఆర్టీసీలో మాత్రం చేసుకోండి, చాలా బెటర్గా అయితే ఉంటుంది. అంటే యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం తేడాగా అయితే ఉంటుంది, కానీ ఐఆర్టీసీ యాప్ బెస్ట్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేదానికి. క్యాన్సిల్ చేసినా కూడా మనకి రీఫండ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది, అంటే త్వరగా అయిపోద్ది. సో బస్ టికెట్స్ అయితే మీరు దేంట్లోనే బుక్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గోవా ట్రిప్ అయితే ఆ వీడియోస్ అయితే వస్తుంది వరుసగా. సో దాన్ని అయితే మిస్ అవ్వకండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.